హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. 3 డేస్ అయితే ఇంట్లో నిద్ర చేయాలి అన్నారు. గృహప్రవేశం అయ్యాక 3 డేస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇది ఇంకా ఈరోజు 4th డే. నేను ఇంకా ఇంట్లోనే ఉన్నాను. మా వారైతే ఇంటికైతే వెళ్ళారండి, అమ్మని తీసుకుని వస్తాను అని. నేను మొన్న సత్యనారాయణ వ్రతం అయ్యింది, నవగ్రహాల పూజ ఇవన్నీ అయ్యాయి కదా, అవి ఏమీ ఇంకా తీయలేదు. నాకు ఎలా తీయాలి ఏంటి అన్నది తెలియట్లేదని. సో మా అమ్మని తీసుకుని రండి, ఆ అమ్మ చెప్పినట్టు మనం తీద్దాము అనేసి మా వారికి అయితే చెప్పారనమాట. సో అమ్మ అయితే నేను రెడీగా ఉంటాను, సతీష్ గారిని రమ్మను, అవన్నీ తీసేద్దాము అంది. ఎందుకంటే మళ్ళీ రేపు రిలేటివ్స్ అందరూ వస్తారండి, రేపు నైవేద్యాలు పెట్టుకుంటున్నాం కదా. సో అందుకు మొత్తం గొంతుకు మార్నింగ్స్ అయితే అస్సలు మాట్లాడనివ్వట్లేదు, బాగా క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఈరోజు మేము ప్రసాద్ ఐమెక్స్కి అయితే వెళ్దాము, హేమన్య వాళ్ళని తీసుకుని అనుకున్నాను. ప్రసాద్ ఐమెక్స్లో మాది అనమాట. సో తీసుకుని ప్రసాద్ ఐమెక్స్కి వెళ్దాము. పిల్లలకి మొన్నప్పుడు 3D షో అవి చూపించలేదు కదండి, సో అక్కడికి వెళ్దాము అని అనుకున్నాము. అయితే మా చిన్నదని ఫోన్ చేసి లూలు మాల్కి వెళ్దాము, మా దగ్గర కార్డులు 5000 రూపీస్ ఉన్నాయి, పిల్లలు లూలు మాల్లో కిడ్ జోన్ని ఎంజాయ్ చేస్తారు, మనమంతా అక్కడ లంచ్కి వెళ్దాము అనేసి అన్నదనమాట. సో ఇంకా ఇంట్లో త్వరగా ఇక్కడ పని పూర్తి చేసేసుకుని ఇంటికి వెళ్ళిపోయి టిఫిన్ చేసి మేమైతే అక్కడికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతామండి. నేను అసలు వ్లాగ్స్ చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఈ 1 వీక్ అమ్మ వాళ్ళు ఉంటారు, ఇంట్లో రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా, చాలా మంచిగా వ్లాగ్స్ చేద్దాము అని అనుకున్నానండి. కానీ అసలు నేను నమ్మను, నా బాడీ అసలు ఫుల్ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అసలు నేను ఈ ఈ 4 డేస్ అసలు నేను ఎడిటింగ్ వర్కే చేయలేదండి. 7th 8th 9th 10th 11th అసలు ఈ 4-5 డేస్ అసలు నేను ఎడిటింగ్ వర్క్ కానీ ప్రాపర్ షూటింగ్ కానీ అసలు ఏమీ చేయలేదు. అంతకుముందు 4-5 వ్లాగ్స్ ఎడిట్ చేసుకున్నవి ఇప్పుడు వరకు పెట్టాను. గృహప్రవేశం కోసం ఇంకా నేను ఆ ఫుటేజ్ కూడా తీసుకోలేదు. వెళ్ళి అక్కడ ఇచ్చుకొని ఫుటేజ్ నేనైతే ఎడిట్ చేయాలి. ఇవన్నీ నేను ఇంకా రిలేటివ్స్ వెళ్ళిపోయాక ప్రశాంతంగా చేద్దాము అనేసి అనిపిస్తుంది. ఇంక ఇప్పుడైతే చాలా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయింది బాడీ. నువ్వు ఏమి చేయగల, రెస్ట్ తీసుకో అన్నట్టే ఉంది. సో టైంకి తింటున్నాను, టైంకి పడుకుంటున్నాను తప్పించి ఇంకా నేను కొత్తగా వ్లాగ్ షూటింగ్స్ ఇవేమీ సరిగ్గా పెట్టుకోలేదు. సో అందుకే ఇప్పటి వరకు గృహప్రవేశం అయిన తర్వాత అన్నీ నేను చిన్న వ్లాగ్స్ అయితే పెట్టాను అనమాట. ఈ వ్లాగ్ ఏ రోజుకి వస్తుందో నాకు తెలియదు, కానీ అంతకుముందు వ్లాగ్స్ ఎన్ని మినిట్స్ వచ్చాయో కూడా నాకు తెలియదు. కానీ నేనైతే చాలా రిలాక్స్ అయిపోయాను. ఇంకా ఈ కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంటే గొంతు క్లోజ్ అయిపోతుందండి. సో అందుకనేసి గొంతుకు మొత్తం పట్టేసినట్టు మాటలు వస్తుంది, కానీ చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. స్ట్రెస్ ఏమీ లేదు, మెయిన్గా చెప్పాలంటే స్ట్రెస్ అయితే అస్సలు లేదు. చాలా రిలాక్స్డ్గా ఉంది బాడీ అయితేనే. సో రిలేటివ్స్ అందరూ రేపు నైట్ సగం మంది వెళ్ళిపోతారు, ఎల్లుండ నైట్ సగం మంది వెళ్ళిపోతారు. సో ట్యూస్డే నుంచి మొత్తం ఫ్రీ అయిపోతాను నేను. అత్తయ్య మావయ్య వాళ్ళు మాత్రమే ఉంటారండి. మావయ్య గారిని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాలి, వాళ్ళు మాత్రమే ఉంటారు. సో మిగతా టైం అంతా నేను చాలా మొత్తం అందరూ వెళ్ళిపోతే ఫ్రీ అయిపోతాను కదా, అప్పుడు మొదలవుతుంది అసలు పని. ఇల్లులా లేదు అసలు. నా ఇంట్లో నాకు ఏ వస్తువు ఎక్కడుందో తెలియట్లేదు. ఇల్లు సర్దుకుంటా రావాలి, ఇంకా ఆ పని అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంతమంది జనం ఉండడం వల్ల బాడీ అన్ని విషయాల గురించి ఆలోచించడం మైండ్ మానేసింది. వీళ్ళంతా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆలోచనలు స్టార్ట్ అవుతాయండి. ఈ ఇల్లంతా గ్రౌటింగ్ చేయించాలి, చిన్న రిపేర్స్ 94 చెప్పారు హోమ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు. ఆ చిన్న రిపేర్స్ బిల్డర్ని చేయమంటే వాళ్ళు అసలు రెస్పాండే కావట్లేదు. బిల్డర్కి మెసేజ్ పెట్టాను, బిల్డర్ గారు ఇంకా చూసుకోలేదు. సో ఇవన్నీ వాళ్ళని ఫాలో అప్ చేయాలి. వాళ్ళు చేస్తారో లేదో తెలియదు, వాళ్ళు చేయకపోతే మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పటికే చాలా ఖర్చు పెట్టాం కదా, ఎంత అవుతుంది ఏంటి, ఈ ఆలోచనలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో మరి ఇవన్నీ ఎలా జరుగుతాయో తెలియదు. అది అయిన తర్వాత ఇంటీరియర్ 10 lakhs అనుకున్నది కాస్త 12-13 lakhs అయిపోతుంది. ఇవన్నీ ఎలా అవుతాయో అని ఆ టెన్షన్ అయితే మొదలవుతుంది. ఫస్ట్ ఒక టెన్షన్ అయితే తలలో నుంచి దిగిపోయిందండి, అది గృహప్రవేశము, అది అయిపోయింది. ఇంకా రిలేటివ్స్ని కూడా ఎవరింటికి వాళ్ళని పంపించేసాను అనుకో, ఇంకా నేను ఇల్లంతా సర్దుకుని అప్పుడు ఈ ఇంటి పని గురించి ఆలోచించాలన్నమాట.
సరే అయితే ఇప్పుడు ఈరోజు ఈ బ్లాగ్లో మీకు లూలు మాల్కి వెళ్తాం కదండి, అదైతే వస్తుంది. పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటి అన్నది చూద్దరు. కానీ మా వారేమి ఎందుకే వెళ్ళాలా, ఇంట్లోనే ఉందాం కదా, నాకు మళ్ళీ తర్వాత నుంచి ఇంట్లో ఉంటే టైం కూడా ఉండదు అనేసి అంటున్నారు. మా షాను ఏమో ఏడ్చేస్తుంది, హేమన్య వాళ్ళు వెళ్తున్నారు, నన్ను నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదని ఏడుస్తుంది అనేసి ఇంకా లూలు మాల్కి వెళ్దాము అనేసి డిసైడ్ అయ్యాము. ఈ వ్లాగ్ నేను 10th జులైన షూట్ చేశానండి. ఈ 10th జులై నుంచి ఈ 19th జులై లోపు మేము ఇంత పెద్ద బ్యాడ్ న్యూస్ వింటాము, అది చాలా బాధ కలిగిస్తుంది అని నేను అసలు అనుకోలేదు. సో ఏం జరిగింది ఏంటి అన్నది ఆ ఫుటేజ్ చూపిస్తూ మీతో అయితే మాట్లాడతానండి. సో ఈరోజు ఫ్రైడే అండి. ఫస్ట్ అయితే మేము నిన్న ఆల్రెడీ సగం అయితే తీసేసాం కదా, సో మిగతావైతే ఈరోజు మొత్తం తీసేద్దాము అనేసి ఇవన్నీ అయితే తీస్తున్నాం అనమాట. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదండి, ఇది ఫ్రైడేనా సాటర్డేనా అన్నది గుర్తుకు రావట్లేదు. కానీ సో ఇంక ఇదిగోండి, మేము ఆ రోజు గృహప్రవేశం రోజే ఇది కట్టాలేమో అనేసి అప్పటికప్పుడు 500 రూపీస్ అంటండి. అది జస్ట్ దాన్ని ఆ పైన బిగించడానికి, అది కంగారుగా బిగించాం. కానీ పంతులు గారు ఈ గుమ్మడికాయని గుమ్మానికి ఏమీ కట్టలేదు, దేవుడి దగ్గరే పెట్టారనమాట. ఇంకా మార్నింగ్ మా అమ్మ అవన్నీ తీస్తుంది కదా, వాటినేమో ఏదైనా నదిలో పాడేసేయండి అన్నారు. తర్వాత ఏమో పంతులు గారు పూజలోకి కింద బియ్యం అయితే వేశారు కదండి, ఆ బియ్యాన్ని అన్నిటినీ ఏమో మాకు పూజ చేసిన పంతులు గారికి తీసుకెళ్ళి ఇవ్వాలి అనేసి చెప్పారనమాట. సో ఇంకా బియ్యం అన్నిటిని అయితే ఎత్తేసి ఒక గిన్నెలో అయితే పెట్టామండి. అవి పంతులు గారికి తీసుకుని వెళ్తాము. రిమైనింగ్ అన్నీ అయితే మాత్రం పత్రి అవి తీసుకుని వెళ్ళి మేము అందులో అయితే వేస్తామండి. ఎక్కడ నదిలో చెప్పలు కూడా మినీ లేక్ పార్క్ ఉంది కదా, అక్కడ ఎక్కడైనా కలుపుతామండి. సో ఇప్పుడైతే మేము చెప్పాను కదా, ఈరోజు లూలు మాల్కి తీసుకుని వెళ్తుంది మా వదిన అనేసి. అంటే లూలు మాల్ కాదు, యాక్చువల్లీ మా వదిన ప్లాన్ అందరినీ లంచ్కి తీసుకెళ్దాము అని ప్లాన్ అనమాట. సో పక్కనే లూలు మాల్ కూడా ఉంది కదా, అక్కడికి కూడా వెళ్దాము, మా దగ్గర కార్డు 5000 ఉంది అనేసి చెప్పిందనమాట. మేము యాక్చువల్లీ ప్రసాద్ హైమెక్స్ అనుకున్నాము, బట్ ఇంకా అందరూ లూలు మాల్కి వెళ్తున్నప్పుడు మనం అక్కడికి వెళ్తేనే బాగుంటుంది అనేసి లూలు మాల్కి వెళ్ళడానికి అందరం అయితే రెడీ అయిపోయామండి. సో అన్నయ్య వదిన వాళ్ళంతా అయితే వచ్చారు. మర్చిపోయానండి, ఇది సాటర్డే వ్లాగ్. సాటర్డే వెళ్ళాం లూలు మాల్కి. ఈ వ్లాగ్స్ అన్నీ 1 వీక్ అలా పెండింగ్ ఉండిపోవడము, ఏ రోజు ఏంటి అన్నది నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకొచ్చి రావట్లేదండి. సో ఇంక ఇదిగోండి, అత్తయ్య గారేమో పిల్లలిద్దరికీ జల్లేస్తున్నారు, షాను మను హేమన్యకి. ఇంకా మిగతా వాళ్ళందరూ టిఫిన్లు అయితే తింటున్నారనమాట. మా వదిన వాళ్ళు కూడా రైల్వే రూమ్స్ నుంచి ఇంటికి అయితే వచ్చేసారండి, అందరూ రెడీ అయిపోయి. నేనేమో వీళ్ళంతా రావడానికి ముందే రెడీ అయిపోయి కూర్చున్నాను. నాకేంటంటే త్వరగా వెళ్ళామనుకోండి లూలు మాల్ దగ్గరికి, మనము త్వరగా అక్కడ అన్నీ చూసేసుకుని 3:30 కల్లా రిటర్న్ అయిపోతే 4:30కి పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళొచ్చు కదా అని నా ప్లాన్ అనమాట. బట్ అందరూ బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి 1 o'clock అయిపోయిందండి. ఇక్కడ మేము స్టార్ట్ అయ్యేసరికి 12 అయిపోయింది. 12 నుంచి మేము అక్కడికి వెళ్ళేసరికి 12:30 అలా అయ్యింది. ఇంకా రిమైనింగ్ వాళ్ళు క్యాబ్లు కట్టించుకుని వాళ్ళు ఇక్కడికి రావడానికి టైం అయితే పట్టిందనమాట. వాళ్ళందరూ వచ్చేసరికి మేము భోజనం చేసేసరికి 1:30-2 అలా అయిపోయిందనమాట. ఇంకా 2కి లూడో మాల్కి వెళ్ళినా ఇంకేమీ ఎంజాయ్ చేయలేకపోతాం కదండి. ఇంకా శ్రావణు అను అయితే ఏడుపు మొదలెట్టారు, మేము ఏమీ ఎక్కలేదు, నువ్వేమో డ్యాన్స్ క్లాస్ అని మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నావు అని ఏడుపు మొదలెట్టారనమాట. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చామండి లూలు మాల్కి. ఇప్పుడు టైము 12:40 అలా అవుతుంది. సో ఫస్ట్ ఇంకా లంచ్ చేయడానికి టైం ఉంది కదా, ఫస్ట్ లూలు మాల్కి మీరు వెళ్ళిపోండి, నేను ఈ లోపల అక్కడ బుక్ చేస్తాను హాలు లంచ్ కోసము అని మా వదినేమో శ్రీకన్య దగ్గర దిగిపోయిందండి. ఇంకా నేను పిల్లలు అలా మిగతా వాళ్ళంతా లూలు మాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇంకా అన్నయ్య వదిన వాళ్ళేమో లంచ్కి దానికోసం చూస్తున్నారన్నమాట. నేనేమో వీళ్ళందరినీ తీసుకుని నేను మా వారు లోపలికైతే వచ్చేసామండి. సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మేము కిడ్ జోన్ దగ్గరికి అయితే వెళ్ళామండి. మేము ఇప్పుడు కిడ్ జోన్ దగ్గర కార్డు తీసుకుంటేనే మనం రైడ్స్ అన్నీ ఎక్కగలుగుతాం అనమాట. సో రైడ్లో ఏది తీసుకుంటే బాగుంటుంది ఏంటి అని ఇక్కడైతే చూసుకున్నాము. ఇక్కడ మేము తీసుకున్న రైడ్స్లో కార్డు వచ్చేసి 5900 రూపీస్ అండి. అంటే మనము
రూపీస్ ఏమో కార్డుది అనమాట, 900 రూపీస్ ఏమో జిఎస్టీ. సో 5000 రూపీస్ అట్టి మనం కార్డ్ తీసుకుంటే మనకి వాళ్ళు 4000 రూపీస్ యాడ్ చేస్తారనమాట. అంటే టోటల్గా మనకి 9000 రూపీస్ అయితే యాడ్ అవుతాయండి. ఇదిగోండి 5900 ఉంది కదా, 10,000 అయితే మనకి డబ్బులు అయితే యాడ్ అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు ఈ 10,000తో మనము ఈ రైడ్స్ అన్నీ ఎక్కొచ్చు. సో మేము తీసుకున్న కార్డు 5900 రూపీస్ అండి. ఇంకా మీకు చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి అందులో. అంటే మీరు 2000 తీసుకుంటే 2500 రావడము, అంటే 500 రూపీస్ రావడము, ఇలా ఉన్నాయన్నమాట. సో ఇంకా కార్డు తీసుకున్నాం కదా, వీళ్ళంతా రైడ్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేశారండి. యాక్చువల్లీ షాను మనుని ఏది ఎక్కించుకోలేదనమాట. వాళ్ళ ఏజ్కి ఇది సరిపోదు, ఈ విఆర్ హెడ్సెట్లు కిందడిపోతాయి, మీ పిల్లలకి ఎలో లేదు అని ఇలా చెప్పారండి. ఇంకా అసలు షాను ఏడుపు మొదలెట్టింది. నాకు ప్రసాద్ ఐమాక్సే నచ్చింది, లూలు మాల్ నాకు నచ్చలేదు, నాకు అదే బాగుంది అదే బాగుంది అని ఇంక ఏడుపు మొదలెట్టింది అనమాట షాను. సో మా తీక్షికనే ఎక్కించుకున్నారు, ఎందుకంటే తీక్షికకి విఆర్ హెడ్సెట్ సరిపోతుంది, షానుకైతే సెట్ అవ్వలేదనమాట. సో ఇంకా నేను అమ్మమ్మ గారిని, అత్తయ్య గారిని, మా పెద్దింటి చిన్నమ్మ, మావయ్య గారిని అయితే ఇక్కడ ఇది ఎక్కిస్తున్నానండి. ఇది ఆస్ట్రోనట్ టైప్ అయితే ఉందనమాట. సో దీంట్లో 4 చైర్స్ అయితే ఉన్నాయండి, నలుగురు ఎక్కొచ్చు. సో మా అత్తయ్య గారిని, అమ్మమ్మ గారిని, మా పెద్దింటి చిన్నమ్మ, మావయ్యని ఎక్కించాను కదా. ఇక్కడ ఏమీ వీళ్ళకి 3D స్పెట్స్ అవి ఇవ్వడము, ఈ విఆర్ హెడ్సెట్స్ ఇవ్వడం ఏమీ లేదండి. జస్ట్ అలా చైర్లో కూర్చున్నారు. వాళ్ళ ముందు ఒక స్క్రీన్ అయితే కనిపిస్తుంది, తర్వాత డోర్ అయితే వేసేసారనమాట. మనము వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఇక్కడ వీడియోలో అయితే మనం చూడొచ్చండి. పైన స్క్రీన్ ఇచ్చారు కదా. సో వాళ్ళకి ఏం కనిపించింది ఏంటి అని అడిగానండి. ఒక ఆఫ్రికన్ అడవిలోకి అయితే తీసుకెళ్ళిపోయారంట. ఆ యానిమల్స్ వాళ్ళ పక్క నుంచి నడుస్తున్నాయంట. ఇలా అయితే ఉందంటండి. చాలా ఎంజాయ్ చేసాము, బాగుంది బాగుంది, భయం లేదు అని చెప్పారండి. సో మనసైతే చాలా బాధగా ఉందండి వీడియోని ఎడిట్ చేస్తున్నప్పుడు. ఎందుకు అంటే మాతో పాటు కలిసున్న ఒక మనిషి ఇప్పుడు మమ్మల్ని వదిలి శాశ్వతంగా దూరం అయిపోయారు. అది నాకు చాలా బాధగా ఉంది. రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ అమ్మమ్మ గారు చనిపోయారండి. అసలు మేమే జీర్ణించుకోలేకపోతున్నాం ఈ మాటని. లాస్ట్ వీక్ మాతో కలిసి తిరిగిన ఒక మనిషి ఇప్పుడు మా మధ్యలో లేదు అంటేని ఆ రోజు అమ్మమ్మ ఎంత మురిసిపోయింది అంటే, నేను ఎప్పుడు ఇలాంటివి చూడలేదు, మాకు ఇది చూపించారమ్మా, అని ఎంత మురిసిపోయారో తెలుసండి. అమ్మమ్మని చక్కగా అవన్నీ ఎక్కించాం మేము. ఇంకా ఇది ఎక్కుతావా అమ్మమ్మ, అది ఎక్కుతావా అమ్మమ్మ అన్నాను కానీ వద్దమ్మో నాకు భయం వేస్తుంది వద్దమ్మో అన్నారండి. అలాంటి అమ్మమ్మ చాగళ్ళు అదే ఎగేశ్వరంలో ఉంటారు అమ్మమ్మ గారు. హైదరాబాద్ నుంచి ఎగేశ్వరం వెళ్ళి 1 వీక్ కూడా అవ్వలేదండి. లాస్ట్ సండే వెళ్ళారు. ఈ సండేకి అమ్మమ్మ చనిపోయారు అనేసి మాకు ఫోన్ అయితే వచ్చింది. అది మాకు చాలా బాధ అనిపించింది అనమాట. సో ఇంకా మేము అందరము కలిసి ఇక్కడ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ రెస్టారెంట్కి కూడా అందరినీ తీసుకుని వచ్చేసాము. అక్కడ నుంచి ఆటోలు కట్టించేసి ఆటోలు అయితే పంపించేసి లాస్ట్ అయితే నేను వచ్చానమాట. నేను వచ్చేసరికి వీళ్ళంతా ఇక్కడ ఫొటోస్ అవి అయితే దిగుతున్నారండి. ఇంకొన్ని మా వదిన బుక్ చేసిన రెస్టారెంట్ ఇదే, శ్రీకన్య రెస్టారెంటు. మా వదిన మొత్తం అందరికి ఇప్పుడు ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళందరికీ లంచ్ అయితే ఇప్పించాలి రెస్టారెంట్లోనే అని అనుకుందంట. అందరికీ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ చూపించాలి అనేసి అందరినీ ఇప్పుడు రెస్టారెంట్కి అయితే తీసుకుని వచ్చిందండి. సో మేమందరం అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ అమ్మమ్మ గారు ఫస్ట్ టైం రెస్టారెంట్కి వచ్చారంటే అండి, నిజంగా ఈ విషయంలో వదినికి థ్యాంక్స్ చెప్పాలి. అమ్మమ్మ గారు చనిపోతారు అని మేము ఎవ్వరం ఊహించలేదు. అమ్మమ్మ చనిపోయే ముందు రోజులు చాలా హ్యాపీగానే స్పెండ్ చేసింది అనేసి చెప్పాలి. ఎందుకంటే రెస్టారెంట్కి ఎప్పుడు వెళ్ళలేదు, నేను ఇలాంటివి ఎప్పుడు చూడలేదు, ఇలాంటి ఫుడ్ కూడా నేను ఎప్పుడు తినలేదు అని అమ్మమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అట్ ద సేమ్ టైం లూలు మాల్లో అదే 3Dది షో చూపించాం కదా, దానికి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఇంత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మేము ఎప్పుడు చూడలేదు అని అమ్మమ్మ ప్రతి చిన్న విషయానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతుందండి అమ్మమ్మ. నేను అసలు పంపాలి అనుకోలేదండి అమ్మమ్మ గారిని. ఈ 1 వీక్ కూడా ఉండు అత్తయ్య మావయ్య వాళ్ళతో వెళ్దువు కదా అన్నాను. బట్ మా అమ్మమ్మ గారికి ఏంటంటే తన ఇల్లు అంటే చాలా ఇష్టమండి. ఆ ఇల్లు ఏమైపోతుందో, ఇల్లు పాడైపోతుంది ఇన్ని రోజులు లేకపోతే అని అమ్మమ్మ గారికి చాలా భయం అనమాట. నా ఇల్లు నా ఇల్లు అంటూ ఉంటారండి. సో ఆ ఇల్లు చూసుకోవాలి, వెళ్ళిపోతానమ్మా, మీ అత్తయ్య వాళ్ళు వచ్చినప్పటికి చాగళ్ళు వచ్చేస్తాను నేను అనేసి వెళ్ళారండి. మరి ఫీవర్ వచ్చింది, నాడి కొట్టుకోవడం ఆగిపోయింది, చనిపోయారు అనేసి మాకైతే ఫోన్ వచ్చిందనమాట. ఎలా జరిగింది ఏంటో నాకు తెలియదు కానీ
మా సతీష్ గారును అత్తయ్య మావయ్య అప్పటికప్పుడు అయితే బయలుదేరి వెళ్ళిపోయారండి. ఏగేశ్వరం అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ప్రస్తుతానికైతే వెళ్ళలేదండి. మా వారు అన్నారు, నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను, ఇప్పుడు మా అమ్మని మా నాన్నని తీసుకుని వెళ్తాను అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ టైంకి అయితే కాల్ వచ్చింది. 4 కల్లా స్టార్ట్ అయిపోయారు. పిల్లలతో ఇప్పుడు మళ్ళీ మనకి ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుంది, టికెట్లు కూడా లేవు కదా అనేసి మా వారైతే నేను 2 డేస్లో వస్తాను కదా అప్పుడు తీసుకుని వెళ్తాను, ఇప్పుడు నువ్వు మాత్రం పిల్లల్ని చూసుకుంటే ఇంట్లో జాగ్రత్తగా ఉండు, నేను 2-3 డేస్లో తిరిగి వచ్చేస్తాను అనేసి అతనైతే వెళ్ళారనమాట. నేను ఈ వ్లాగ్ వాయిస్ ఓవరు ఇలా బాధతో చెప్తానని అసలు అనుకోలేదండి. నాకు చాలా బాధగా ఉంది. అమ్మమ్మ మా ఎదురుగుండానే భోజనానికి కూర్చుంది, మాతో పాటే కలిసి భోజనం చేసింది. అలాంటి అమ్మమ్మ ఈరోజు మా మధ్యన లేదు. అసలు ఎంత మంచిగా ఉంటారో తెలుసండి. ప్రతి చిన్న విషయానికి ఎంతో గ్రాటిట్యూడ్తో ఉప్పొంగిపోయి ఆనందపడిపోతారు. ఆ రోజు అమ్మమ్మకి నేను చీర పెట్టాను కదా, చీర పెట్టినప్పుడు కూడా అసలు ఎంత మురిసిపోయారో చెప్పలేనండి. అమ్మమ్మ అయితే ఇక లేరు. ఇదే విషయాన్ని మీతో నేను చెప్పాలి అనుకున్నాను. ఇంకా భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. భోజనాలు చేసేసిన తర్వాత నేను మావయ్య గారిని, మా నాన్నని, అమ్మమ్మని క్యాబ్ అయితే కట్టించి మా ఇంటికైతే పంపించేశానండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు ఉండలేకపోతున్నారనమాట. మళ్ళీ వస్తావా అమ్మమ్మ లూలు మాల్కి, అవి ఏమైనా ఎక్కుతావా అన్నాను. ఇంకొద్దమ్మ నేను ఇంటికి పంపించేసే, నేను ఎక్కువసేపు నుంచోలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను అనేసి అన్నారండి. సో ఇంక అందుకనేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మావయ్య గారిని, మా నాన్నని, అమ్మమ్మని కలిపి ఒక ఆటో అయితే బుక్ చేసి వాళ్ళ ముగ్గురిని పంపించేశాను అనమాట. వాళ్ళ ముగ్గురిని పంపించేసినప్పుడు తాళం కూడా ఇవ్వలేదు. తాళం కూడా ఇవ్వకపోతే మళ్ళీ మావయ్య గారు వాళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ వెళ్ళి ఇచ్చాను. అమ్మమ్మ ఎంత మంచి పిల్లవే బాబా, మమ్మల్ని పంపించేస్తున్నావు తాళం ఇవ్వకుండా అని కూడా అన్నారండి. అలా కరువుగా మాట్లాడే అమ్మమ్మ ఈరోజు ఎందుకు ఇంత సడన్గా అయిపోయింది, అసలు రీజన్ ఏంటి అన్నది నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదండి. జ్వరం వచ్చింది, నాడి పడిపోయింది, అందుకనే చనిపోయింది అనేసి ఆర్ఎంపీ డాక్టర్ అయితే చెప్పారనమాట. ఏమో ఆ 1 వీక్లో అమ్మమ్మ ఏం గో త్రూ అయిందో మాకైతే తెలియదు. ఎందుకంటే ఆవిడ ఒక్కతే ఆ ఇంట్లో అయితే ఉంటారనమాట. ఇంకా మేము మళ్ళీ వాళ్ళని ఇంటికి పంపించేసాక లూలు మాల్ దగ్గరికి అయితే వచ్చానండి పిల్లలందరినీ తీసుకుని. చెప్పాను కదండి మనకి కార్లో 10,000 రూపీస్ ఉన్నాయి అనేసి. బిఫోర్ లంచ్కి మేము ఒక 2,000 రూపీస్ వరకు ఖర్చు పెట్టాము. ఎందుకంటే విఆర్ హెడ్సెట్స్ ఎక్కారు పిల్లలు, తర్వాత అమ్మమ్మ వాళ్ళని, మావయ్య వాళ్ళని అది ఎక్కించాను. అలా ఒక 2,000 రూపీస్ అక్కడికే ఖర్చు అయిపోయినాయి. ఇంకా 8,000 రూపీస్ ఉన్నాయి కదా, సరే పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారనేసి మళ్ళీ లూలు మాల్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ ఈసారి వచ్చినప్పుడు మా మను ఇప్పుడు వచ్చి ఒక్కడు కూడా ఎక్కలేదండి. వాళ్ళు ఎక్కించుకోవట్లేదు, ఈ పిల్ల చిన్నపిల్ల, ఈ పిల్లకి ఎలవ్ లేదు అని ఏది ఎక్కించుకోవట్లేదు. ఇంకా మను ఏడ్చిందండి. అసలు దాని బాధ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కూడా. ఎంత కుమిలిపోయిందో, నన్ను ఎవ్వరు ఏది ఎక్కించుకోవట్లేదు, నాకు ఇది నచ్చలేదు, నన్ను లూలు మాల్కి వద్దు ప్రసాద్ మాల్కి తీసుకెళ్ళిపోండి, అక్కడైతే నన్ను ఎక్కించుకుంటారు అని ఇలా అయితే చెప్పిందనమాట. ఇంకా సరే మా వారు పిల్ల ఏడుస్తుంది కదా, నేను ఈ కారు ఎక్కించుకుంటాను అనేసి మా వారితో కారు అయితే ఎక్కించారండి. అది కూడా సరిగ్గా నడుపుతూ రావాలి కారు, అప్పుడే ఎంజాయ్ చేస్తారు. నాకైతే ఈ కారు అస్సలు నడుపుతూ రాదు. మా వారు ఒక మాదిరిగా కారు అయినా నడిపారులేండి. ఇంకా మొత్తము పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. 10,000 రూపీస్ కార్డు ఉండడం వల్ల వీళ్ళు ఏం చేశారు, చక్కగా వాళ్ళకి కావాల్సినవన్నీ ఎక్కారు. మా రిషి, మా రుద్ర కూడా కార్ అయితే నడుపుతున్నారు చూడండి. ఇంకా అలాగా విఆర్ హెడ్సెట్స్ 2-3 ఉన్నాయండి, ఆ 3 ఎక్కారు పిల్లలు. అలా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మేము లంచ్ చేసి వచ్చిన తర్వాత లూలు మాల్కి మా అమ్మని, మా అత్తయ్యని వీళ్ళందరినీ తీసుకొచ్చానండి. వాళ్ళని కూడా నేను ఈ విఆర్ హెడ్సెట్ అయితే ఎక్కించాను అనమాట. అమ్మ మేరీని ఇవన్నీ ఎక్కించానండి. ఎందుకంటే వాళ్ళు కూడా లైఫ్లో ఒక్కసారిని ఈ ఎక్స్పీరియన్స్ని చూడాలి అనేసి. ఇప్పుడు నేను ఎక్కింది మా అమ్మ కూడా ఎక్కిందండి. మా అమ్మ అయితే చాలా బాగుంది, ఎంత బాగుందో అనేసి చెప్పిందనమాట. మా మేరీ అయితే మాత్రం తెగ కేకలేసేసిందండి. అవన్నీ యానిమల్స్ మీదకి వచ్చి కరుస్తున్నట్టు ఇలా కనిపించినాయి అనమాట. మా మేరీ నిజమనుకుని తెగ అరుపులు అరిసేసిందండి. ఏం కాదే ఏం కాదని చెప్తున్నాను, అయినా కూడా అది అరుస్తూనే ఉందనమాట. మా అమ్మనైతే ఇదొకటి ఎక్కించానండి. ఆ పక్కన రోలర్ కోస్టర్ అని ఉందనమాట, అది కూడా విఆర్లోనే మనం చూడాలి. అది ఆ 2 మా అమ్మ అయితే ఎక్కిందనమాట. అది కూడా చాలా బాగుందండి. ఇంకా మా అత్తయ్యని వాళ్ళు ఎక్కమంటే వద్దు బాబాయ్ మాకు భయం వేసేస్తుంది, మేము ఎక్కం బాబాయ్ అనేసి అన్నారండి. సో ఇంకా వాళ్ళైతే అది ఎక్కలేదు. మళ్ళీ మా అమ్మని స్టార్టింగ్ అత్తయ్య గారు వాళ్ళు ఎక్కించాను కదండి, అది కూడా ఎక్కించాను మా అమ్మని. మా అమ్మ మొత్తం 3 విఆర్ హెడ్సెట్స్ అయితే ఎక్కిందనమాట, చాలా బాగుంది అనేసి.
అమ్మ అయితే చెప్పిందనమాట. ఇంకా మా అత్తయ్య గారిని వేరే ఎక్కండి అత్తయ్య అన్నాను కానీ వద్దమ్మా వద్దు అన్నారు. ఎందుకంటే ఇంకా అత్తయ్య అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ప్లస్ పిల్లలు ఉన్నారండి, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు మాతోనే ఉన్నారు. మా ఆడపడుచు వాళ్ళు రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్ళారనమాట. మళ్ళీ ఆ పిల్లలు ఎక్కడైనా మిస్ అయిపోతారేమో అని ఆవిడకి భయము. సో ఆవిడ ఇంక నేను ఎక్కను అన్నారు. మా ఆవి గారిని ఆల్రెడీ ఇంటికైతే పంపించేసాం కదా. సో ఇంకొండి మా ఎక్కల వాళ్ళు అరిసేస్తున్నారు, ఏమి కాదమ్మా ఏం కాదు అనేసి చెప్తున్నాను నేను. సో మనకి విజువల్స్లో ఏం కనిపిస్తుందో దాని ప్రకారం ఇక్కడ మూవ్ అవుతున్నాయి అనమాట. ఇంకోండి ఇక్కడ మా పెద్దింట్లో చిన్నమ్మని మళ్ళీ ఇది ఎక్కించాను. మా పెద్దింట్లో చిన్నమ్మ కూడా ఇది ఎంజాయ్ చేసింది. మా అమ్మని కూడా ఎక్కించాను. ఇంకోండి మా అమ్మని మళ్ళీ ఇక్కడికి అయితే తీసుకొచ్చాను అనమాట. మా హేమని అని మా షాను మనుని పాపం వీళ్ళు ఏమీ ఎంజాయ్ చేయలేదండి. విఆర్ అవి ఏమీ ఎక్కించుకోలేదు. శ్రీలక్ష్మి గారు కలిసానండి. నాతో చాలా బాగా మాట్లాడారు. అసలు నేను ఆ రోజు లూలు మాల్కి వెళ్ళాను కదా, ఎంతమంది సబ్స్క్రైబర్స్ నన్ను గుర్తుపెట్టి భవానీ గారు గృహప్రవేశం ఎలా అయిందండి, మీ ఇంటి గృహప్రవేశం అయిపోయిందా, బాగా జరిగిందా అండి, కమ్యూనిటీ పోస్ట్లో చూసామండి అని ఇలాగ చాలామంది అయితే మాట్లాడారండి. నేను చాలా బాగా జరిగిందండి అనేసి ఇలాగ చెప్పాను అనమాట. ఆ రోజు నేను చెప్పులు ఎప్పుడు వేసుకుని ఇంట్లో వేసుకున్న టైప్ చెప్పులు కాకుండా బయటికి వెళ్తున్నాను కదా మాల్కి అన్నట్టు డీమార్ట్లో కొనుక్కున్న చెప్పులు వేసానండి. అసలు ఎంత కాలు నొప్పి అనుకున్నారు. మళ్ళీ మీకు తెలుసు కదా యాంకిల్ పెయిన్ వస్తుంది నాకు అనేసి, నీ కాదు ఫూట్ పెయిన్ వస్తుంది అనేసి. సో ఆ రోజు ఆ చెప్పుల వల్ల మళ్ళీ నొప్పి అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఇంకా నేను ఏం చేశానంటే ఆ చెప్పుల్ని వేసుకోకుండా చేతితో పట్టుకుని నడిచానండి. చాలామంది సబ్స్క్రైబర్స్ ఇదేంటి పిచ్చిదానిలా చేతిలో చెప్పులు పెట్టుకుని నడిచి వెళ్తుంది అనుకున్నారో ఏమో నాకు తెలియదు, కానీ అసలు అడుగు తీసి అడుగు వెళ్ళిపోతుంది అనమాట ఆ చెప్పులు నా మీద ఉంటుంటేనే. సో అందుకే ఆ చెప్పులు తీసేసి కాళ్ళు బేర్ ఫుట్తో నడిచానండి. చాలా బాగా అనిపించింది అనమాట బేర్ ఫుట్తో నడవడము. సో ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ ఫుటేజ్ వచ్చేసిందండి. వెళ్ళిన స్టార్టింగ్ ఎక్కించిన ఫుటేజ్ అయితే ఇక్కడికి యాడ్ అయినట్టుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేశారులేండి. అత్తయ్య గారు ఏంటి, మావయ్య ఏంటి, పిల్లలు ఏంటి, అందరూ బాగానే ఎంజాయ్ చేశారు. కానీ ప్రసాద్ ఎంఎక్స్లో ఎంజాయ్ చేసేంతగా పిల్లలైతే ఎంజాయ్ చేయలేదనమాట. పిల్లలకి చిన్న చిన్నవి లైక్ ఇలాంటివి మాత్రం ఉన్నాయండి. మా షాను అయితే ఒక్క విఆర్ కూడా చూడలేదు నేను అని చాలా ఫీల్ అయ్యింది. ఒక్కడు కూడా వాళ్ళు ఎక్కించుకోలేదనమాట. ఎందుకంటే విఆర్కి కొంచెము బొగ్గలు ఇవి ఉండాలండి, అప్పుడే నిలబడుతుందని చెప్పారు. ఇదేమో అసలు ఊడిపోయి పడిపోతుంది అనమాట, నిలబడట్లేదు. సో అందుకు మా తీక్షి మళ్ళీ 2-3 ఇయర్స్ అయితే ఎక్కిందండి, అవి బాగున్నాయి. ఇది కాకుండా లాస్ట్లో మేము ఇంకొక విఆర్ ఎక్కామండి. నేను, మా వారు, మా కిరణ్, మా అత్తయ్య గారు, మేము నలుగురు కలిసి ఇంకొక విఆర్ అయితే ఎక్కాము. బాగుందనమాట. మా అత్తయ్య గారు బాగానే ఎంజాయ్ చేస్తారండి, అంత భయపడిపోయే టైప్ అయితే కాదు. విఆర్లు చాలా బాగా ఎక్కారన్నమాట. ప్లస్ నేను ఉంటున్నాను అందులో, రెండు అత్తయ్య అన్నప్పుడు మా అత్తయ్య అయితే ఇంకా ధైర్యంగా వస్తారండి. ఇంకా నేను మా వారు కలిసి ఉన్నాం కదా, మా అత్తయ్యని అయితే తీసుకుని వెళ్ళి మాతో పాటు అయితే ఎక్కించామన్నమాట. నాకు ఏంటంటే మనం ఒక్కలమే సంతోషపడిపోవడం కాదండి, మనతో పాటు మన పెద్దవాళ్ళని కూడా తీసుకుని వెళ్తే వాళ్ళు సంతోషపడతారు అనేసి నాకు ఉంటుంది అనమాట. ఇప్పుడు మా అత్తయ్య అనగా, మావయ్య అనగా, అమ్మ వాళ్ళు అనగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది లేదు, వాళ్ళు చూసింది లేదు. సో మనం వెళ్ళినప్పుడు వాళ్ళని మనతో పాటు ఎక్కించుకుంటే బాగుంటుంది కదా అనేసి నాకు అనిపిస్తుందండి. సో మాది ఇప్పుడు కార్డులో 10,000 ఉంది అని చెప్పాను కదండి. సో మా కార్డు సరిపోలేదనమాట. ఎందుకంటే ఇది ఒక్కొక్క గేమ్కే నలుగురు ఎక్కుతుంటే ఒక్కో టికెట్ 200 రూపీస్ అయితే అక్కడికి 800 రూపీస్ అయిపోతున్నాయి కదండి. సో సరిపోలేదు. ఈ లోపల చిన్నన్నయ్య వాళ్ళు వచ్చారు కదండి, వాళ్ళ కార్డులో 5,000 రూపీస్ ఉన్నాయి. ఆ 5,000 రూపీస్ కూడా మొత్తం జీరో అయిపోయిందనమాట. సో టోటల్గా రోజు మాది కార్డు 10 అయితే అన్నది 5 అయితే మొత్తం 15,000 ఓన్లీ ఈ గేమ్స్కే ఖర్చు అయ్యిందండి. ఎలాగైనా మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేశారు. ఇంకా వదినిచ్చిన ఈ రెస్టారెంట్లో లంచ్ అయితే ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మా వదిన ఆలోచన అయితే చాలా బాగుంది కదా. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి.